హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన కృష్ణాష్టమి వస్తుంది కదా, 2 రకాల ప్రసాదాలు అయితే చేసుకుందాము. అటుకులు అంటే చాలా ఇష్టం కదా శ్రీకృష్ణునికి, ఎక్కువగా అటుకులతో రెసిపీ చేస్తారు. కాబట్టి ఇక్కడ ముందుగా బెల్లం అటుకులు అలాగే అటుకుల పాయసం చేసుకుందాము. ముందుగా బెల్లం అటుకులు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు బెల్లం అటుకులకి నేను ఈ కప్పుతో 2 కప్పుల వరకు అటుకులు తీసుకున్నాను. ఇలా మీడియం సైజ్ అటుకులను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యింది కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కాజులు అలాగే 1 టీ స్పూన్ వరకు కిస్మిస్లు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని వేయించుకోవాలి. మాడకుండా దోరగా వేయించేసుకోవాలి. చూడండి, ఇలా వేగాయి కదా. ఇప్పుడు ఈ వేగిన వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అటుకులు తీసుకున్నాం కదా, కూడా ఈ 2 దోరగా వేయించుకోవాలి. మాడకుండా మంట సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అటుకులు వేగుతున్నాయి కదా, ఒక 3 నిమిషాల వరకు నేను అటుకులు వేయించాను. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసి దీన్ని కూడా 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది మనకి. ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కూడా వేగింది కదా. 2 కప్పుల అటుకులు తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు తీసుకోవాలి. 1 కప్పు పాలు తీసుకొని కొన్ని వేస్తూ ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కూడా ఒకటేసారి వేస్తే కొంచెం ముద్దలాగా అవుతుంది, కాబట్టి ఇలా కొన్ని వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కొన్ని వేస్తూగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిగతా పాలన్నీ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ మీద 1 నిమిషము లేదా 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అటుకులు కూడా సాఫ్ట్గా అయిపోయాయి కదా. చూడండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు నేను 2 కప్పుల అటుకులు తీసుకున్నాను కదా, 3/4 కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోతుంది ఇది. అలాగే 1 టీ స్పూన్ చక్కెర కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి. సిమ్ మీదనే పెట్టేసుకొని బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు టైం పడుతుంది.
చూడండి మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇందులో చక్కెరలో కలిపి గ్రైండ్ చేసుకున్నది వేస్తున్నాను. అలాగే ఇందులో కొంచెం ఇలా పచ్చకర్పూరం తీసుకొని వేసుకోవాలి. పచ్చకర్పూరం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ దేవునికి పెట్టే ప్రసాదాలలో కంపల్సరీగా కూడా పచ్చకర్పూరం వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా కలిపేసుకున్నాం కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి మార్చుకుంటే బెల్లం అటుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే మనకు బెల్లం అటుకులు రెడీ అయిపోయాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అటుకుల పాయసం ఎలా చేయాలో చూద్దాము. అటుకుల పాయసానికి నేను ఇక్కడ ఒక అరకప్పు వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి కూడా మీడియం సైజే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. పాన్ పెట్టుకొని ఈ అటుకులను వేయించుకోవాలి. సిమ్ మీదనే అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే అటుకులను కొంచెం బరకగా గ్రైండ్ చేసి నేను పాయసం చేస్తాను. అందుకని ఇలా దూరగా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది. ఈ అటుకులు అయితే ఇప్పుడు వేగిపోయాయి. చూడండి ఇలా క్రిస్పీగా కావాలి. ఇలా మనం నలిపితే చూరు అవుతుంది కదా. ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ అటుకులు ఇప్పుడు పూర్తిగా చల్లబడినాయి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు వేరే గిన్నె పెట్టేసుకొని ఇందులో ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వేసాను కదా, ఇంకో కప్పు కూడా వేసుకుందాము. మొత్తం టోటల్గా 3 కప్పుల వరకు కొలత. 2 కప్పుల పాలు తీసుకున్నాము. అలాగే 1 కప్పు వాటర్ తీసుకున్నాము. ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు వేడయ్యేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకోవాలి. నెయ్యి అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి. నెయ్యి అంతా కూడా మెల్ట్ అయింది కదా. 1 టీ స్పూన్ వరకు కాజు వేసుకోవాలి. కొంచెం ఇది దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగాయి కదా, ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన డ్రై ఫ్రూట్స్ని గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అటుకుల మిశ్రమం కూడా ఇందులోనే వేయించుకోవాలి.
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. పాయసం ఇలా కూడా చేసుకుంటారు, లేకపోతే డైరెక్ట్ కూడా అటుకులను పాలలో ఉడికించి కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా పాయసాన్ని చేస్తారు. చూడండి, ఇది కొంచెం మనకు బ్రౌన్ కలర్గా వేగింది కదా. ఇప్పుడు వేడి చేసుకున్న పాలు ఇందులో వేసుకోవాలి. ఇలా కొన్నిగా వేస్తూ కలుపుకోవాలి, ఉండలేమీ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మిగతా పాలన్నీ కూడా వేసేసుకుందాము. ఇలా మిగతా పాలన్నీ వేసుకొని కొంచెం 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు కొంచెం ఉడికి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాము. 1/2 కప్పు వరకు చక్కెర వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం కూడా వేసుకోవచ్చు, కాకపోతే బెల్లం కరిగించి వేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి పాలన్నీ కూడా. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర అంతా కూడా కరిగిపోయింది కదా. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేస్తున్నాను. ఇది చక్కెరలో గ్రైండ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఉడుకుతుంది కదా, కొంచెం చిక్కబడింది, ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇది చల్లబడిన కొద్దీ కూడా మనకు చిక్కబడుతుంది కాబట్టి ఈ విధంగా బ్యాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తీసేద్దాము. ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే పాయసం. ఇది చల్లబడిన కొద్ది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి కొంచెం పల్చగానే ఉంచుకోవాలండి. ఇంతే అండి, మనకు అటుకుల పాయసం అలాగే బెల్లం అటుకులు కూడా రెడీ అయిపోయాయి. ఈ జన్మాష్టమికి శ్రీకృష్ణునికి నైవేద్యంగా పెట్టి తీసుకోవచ్చు. అలాగే ఏ పండగకైనా చేసుకొని మనం తినొచ్చు. అలాగే సంకష్ట చతుర్థి రోజు కూడా పెట్టుకోవచ్చు. అలాగే వినాయకునికి అటుకులు పెట్టుకోవచ్చు, అలాగే శ్రీకృష్ణునికి కూడా అటుకులు పెట్టుకోవచ్చు. అలాగే ఈ అటుకుల రెసిపీ కూడా సంకష్టాల చతుర్థికి పెట్టుకోవచ్చు. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.